ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిముల పిల్లలు, అరబ్బుల పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద పైజామాలు లాంటి అదే గౌన్‌లేసుకుంటారు. ప్లస్ వాళ్ళ లేడీస్ బురకాలేసుకుంటారు. అక్కడైతే ఉంటారు కదా! వాళ్ళ యువరాణులు, మహారాణులు, షేకుల భార్యలు వీళ్ళందరూ గూడా. వీళ్ళందరూ అమెరికా, యూరప్ దేశాల్లో చదువుతారు. అక్కడ పూర్తి విలాసవంతం. మందు కొడతారు, సిగరెట్లు తాగుతారు, విలాసవంతంగా దిగుతారు. అబ్బాయిలు గూడా అట్లాంటియి ఏమి ఉండవు డ్రెస్సులక్కడ. యూరప్ దేశాల డ్రెస్సులే ఉంటాయి. అదే విధంగా దాన్నే తప్పుబట్టేటటువంటి సంప్రదాయ గూడా గాదు, సంప్రదాయంలో కట్టర్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినోళ్ళే తాలిబాన్. ఈ తాలిబాన్‌ల పిల్లలు ఇప్పుడు తాలిబాన్‌లు వాళ్ళ దేశంలో పిల్లల్ని చదివించడాన్ని నిషేధించారు. 4 తరగతి మించి చదవకూడదన్నారు. అలాగే వైద్యం చేయడానికి వీల్లేదన్నారు. రకరకాల వాళ్ళని ఉద్యోగాల్లో ఆపేశారు. ఇదే తాలిబాన్‌ల బిడ్డలంట, తాలిబాన్ నాయకుల బిడ్డలట ఖతార్‌లో చదువుతున్నారట, పాకిస్తాన్‌లో చదువుతున్నారట. ఒక రిపోర్టర్ అడిగాడు, మీ పిల్లలు, మీ ఆడపిల్లలు ఇద్దరు కూడా స్కూల్‌లో చదువుతున్నారు. అవును చదువుతున్నారని చెప్పాడతను. ఎక్కడ అంటే ఖతార్‌లోను, పాకిస్తాన్. ఇది ఇప్పుడు తాజాగా వైరల్ అవుతుంది. అంటే తమ ఆడబిడ్డలేమో మంచిగుండాలా, మంది బిడ్డలనేమో నాశనం చేయాలా? ఇది ముస్లిం నాయకుల తీరు.